పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే పిలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే ఇలా అందరూ బాధపడుతూ బతికే కన్నా నువ్వు సుబ్రహ్మణ్యాన్ని పెళ్లి చేసుకోవడం మంచిది కదా. ఏంటి నానమ్మ అలా మాట్లాడుతున్నా? ఆమె కూడా నాలాగే ఒక ఆడపిల్ల కదా. ఆమె జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదంటావా? ఆ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం అవుతుంది? కోటీశ్వరురాలి కూతురు అన్నావు కదా. డబ్బున్న అమ్మాయికి ఇంకో మంచి సంబంధమే దొరకొచ్చు. కానీ నీకు సుబ్రహ్మణ్యం లాంటి అబ్బాయి దొరకడం చాలా కష్టం. శ్రావణి, నువ్వు అను, ఆ సుబ్రహ్మణ్యంతో నేను మాట్లాడతాను. నాకు నా మనవరాలి జీవితం కన్నా ఏది ముఖ్యం కాదమ్మా. నువ్వు బావుంటే చాలమ్మా. ఎందుకు నానమ్మ నీకింత స్వార్థం? నీ మనవరాలొక్కతే బావుండాలా? మిగతా వాళ్ళ బ్రతుకులు చెడిపోయినా పర్వాలేదా నీకు? నిశ్చితార్థమైన పెళ్ళ ఆగిపోతే ఆ అమ్మాయి కుటుంబం ఎన్ని అవమానాల పాలు కావాల్సొస్తుంది. వాళ్ళ పరువు గంగపాలవుతుంది. లావణ్యని కుండ మార్పిడికి కుదుర్చుకున్న సంబంధం. ఈ పెళ్ళాగితే ఆ పెళ్లి ఆగిపోతుంది. నా ఒక్కదాని సంతోషం కోసం వాళ్ళందర్నీ బాధ పెట్టాలా? నువ్వు మాత్రం సుబ్రహ్మణ్యాన్ని మనసులో ప్రేమిస్తూ రాత్రంతా కిటికీ దగ్గర నిలబడి ఏడ్చినట్టు జీవితాంతం ఏడుస్తూ బతుకుతావా?
నేనేడిస్తే ఏడవచ్చు. దాని గురించి నేనేం బాధపడ్ను. సుబ్రహ్మణ్యం గారు సంతోషంగా ఉంటే చాలు. మనకి సాయం చేస్తే అది మనం అనుభవిస్తే చాలా నానమ్మా. కృతజ్ఞతగా మనమేం చెయ్యొద్దా? నువ్వు ఎలా అయితే నీ మనవరాల జీవితం ముఖ్యం అనుకుంటున్నావో, నేను అలాగే సుబ్రహ్మణ్యం గారు సంతోషంగా ఉంటే చాలని అనుకుంటున్నాను. వాళ్ళ కుటుంబం ఆనందంగా ఉండడమే నాకు ముఖ్యం. ఆయన్ని నమ్మి ఆయన జీవితంలోకి అడుగు పెట్టబోయే ఆ అమ్మాయి జీవితమే నాకు ముఖ్యం నానమ్మా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వారు సంతోషంగా ఉంటారనే నమ్మకం నాకుంది. నాకు నా మనవరాలి జీవితం ముఖ్యం కాదా? నువ్వు అది ముఖ్యం ఇది ముఖ్యం అంటున్నావు. నీకు నీ జీవితం ముఖ్యం కాదా? ముందా చెప్పు. ఒక్కసారి ఆలోచించి చూడవే. నానమ్మా, నేను నా నిర్ణయం చెప్పేశాను. నువ్వు నా మనసు మార్చాలని ప్రయత్నం చేయకు. ఇంక నేను సుబ్రహ్మణ్యం గారిని కలిసేది లేదు, మాట్లాడేది లేదు. అసలు సుబ్రహ్మణ్యం అనే అతను నా జీవితంలోనే లేడు. నీకు చివరిసారిగా చెప్తున్నాను, నేను మర్చిపోవాలని చూసే విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తే ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్న నేను మళ్ళీ తిరిగి వస్తానో లేనో చెప్పలేను. అర్థం చేసుకో. వస్తానమ్మా. అలాగేనమ్మా. అమ్మా కూర్చో. కూర్చున్నావా? ఏంట్రా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? శ్రావణితో మాట్లాడదామని వాళ్ళ నాన్నకి ఫోన్ ట్రై చేస్తుంటే చాలాసార్లు కట్ చేశారా. చివరికి స్విచ్ ఆఫ్ కూడా చేసేశారు. ఇప్పుడు శ్రావణితో మాట్లాడటం అంత ముఖ్యమారా? ముందు మనం ఆ సుభాషిని పట్టుకుంటేనేరా అన్ని సమస్యలు సాల్వ్ అయ్యేది. అది వదిలేసి ఫోన్ చేశారు, కట్ చేశారు, స్విచ్ ఆఫ్ చేశారని అంటావేంట్రా? అర్జెంటుగా వచ్చిన పని కంప్లీట్ చేసుకుందాం రా. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు చూసుకుందాం. అది కాదురా, నేను శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద గొడవ జరిగింది. అందుకే రే, ముందు నువ్వు నోరు మూస్తావా? అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను కదా, మళ్ళీ మొదలు పెడతావేంట్రా? రా. అవునరా, నువ్వు నాకు ఫోన్ చేసి ఆ సీఏ దగ్గర నుంచి తప్పించుకున్నానన్నావు, నన్ను ఇక్కడికి రమ్మన్నావు. నువ్వు ఇప్పటిదాకా ఏం చేసావురా? రే,
నువ్వు స్ట్రైట్గా బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చావురా. కానీ నేను 4 లారీలు 2 బస్సులు మారి నానా కష్టాలు పడి ఇక్కడ చేరుకున్నానురా. ఆ మాత్రం లేట్ అవుదా? సర్లే, మొత్తానికి వెనక ముందో చేరుకున్నావు. ఈ ఊర్లో మా కజిన్ వేనన్ ఉన్నాడు. అన్నకు అన్ని విషయాలు తెలుసు. అన్న టీ కొట్లో ఉన్నాడు, రా వెళ్ళి కలుద్దాం. పద. అన్నా, వేనన్ ఎక్కడా? అడుగు అక్కడున్నాడు. రారా అన్నా. రే గణేష్, రారా. ఎలా ఉన్నావు? బాగున్నానన్నా, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను రా. ఇతనే అన్న నేను చెప్పినతను, సుబ్రహ్మణ్యం. హాయ్. మీ గురించి వీడు అన్ని విషయాలు చెప్పాడులేండి. మీరు ఎలా వస్తారని చాలా భయపడ్డాను. ఇంతకీ మీరు ఎలా వచ్చారు? 4 లారీలు 2 బస్సులు ఎక్కువచ్చానండి. అయ్యయ్యో. కొంచెం ఇబ్బంది పడ్డాను, కానీ పని నాదే కదా, తప్పదులేండి. చాలా కష్టపడ్డారన్నమాట. మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందిలేండి. ఇంకన్నీ నేను చూసుకుంటాను, మీరేం దిగులు పడకండి. మీకోసం లాడ్జ్లో రూమ్ తీశాను. ముందు స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి, తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. ఆ సుభాష్ ఈ ఊళ్ళోనే ఉన్నాడా అండి? దొంగనాయాల వాడు. వాడిని ఏ ఊళ్ళో ఉండనిస్తారు? ఇక్కడే ఉన్నాడులేండి. వాడికి ఈ ఊళ్ళో బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా అండి? వాడికి బ్యాక్గ్రౌండ్ ఏంటి? 420 గడికి బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఉన్నా వాడేం చేస్తాడు మనల్ని? ముందు మీరు రెడీ అవ్వండి, ఆ తర్వాత వాడి సంగతి చూసుకుందాం. నేనున్నాను కదా. వెళ్దాం, రండి రండి. నమస్తే సార్. చంద్రం, శశి లేడా? ఉన్నారు సార్. హాయ్. హే, హౌ ఆర్ యు మ్యాన్? ఫైన్ మ్యాన్. అరే, నేను చెప్పానుగా, సుబ్రహ్మణ్యం గారు నమస్తే అమ్మగారు. అండి. మా సిస్టర్ మహేశ్వరి. హాయ్. రండి కూర్చోండి. రండి. కమాన్. రండి. సరే, మీరు మాట్లాడుతూ ఉండని, నేను నాన్నగారిని పిలుచుకొస్తాను. యా. ఓకే. అత్తయ్య గారు, మీరు ఈ విషయంలో భయపడాల్సిన పనే లేదు. ఏసీపీ గారు చాలా మంచివారు. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి ఆయన. జరిగిందేంటో వెనక ముందు ఆడకుండా చెప్తే చాలు, హెల్ప్ చేస్తారు. కూర్చోండి. రండి మహి, కూర్చో. నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ అంకుల్. నమస్కారం. ఏ నితీష్, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. మీరు కూర్చోండమ్మా. ఏ నితీష్, ఈ మధ్య అసలు కనిపించట్లేదు. పొద్దున్నే శశి చెప్పాడు, నువ్వు ఫోన్ చేసేవటగా. అవును అంకుల్, చిన్న ప్రాబ్లం. నువ్వు ముందు కూర్చో. శశి అన్నీ చెప్పాడయ్యా. కేసు నేను అర్థం చేసుకున్నాను. అంకుల్, వీరు సుబ్రహ్మణ్యం గారు అమ్మగారు. ఆహా. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. చెప్పండమ్మా. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదండి. వాడు ఎవరికో సాయం చేయబోయి ఇలా ఇరుక్కుపోయాడు. మీరేం దిగులు పడకనమ్మా, ఇది చాలా సింపుల్ కేసు. కానీ పోలీసుల బిహేవియర్ చూస్తే అలా అనిపించడం లేదు అంకుల్. వారిని బస్ స్టాండ్ లో ఒక క్రిమినల్ ని కొట్టినట్టు కొట్టి తీసుకువెళ్లి పొడున్న కళ్ళారా నేను చూశాను. ఏడవకండమ్మా. మీ అబ్బాయి చేసిన ఒకే ఒక్క తప్పు పోలీసుల నుంచి తప్పించుకుని వెళ్ళిపోవడం. అది ఏం చేయాలనో తెలియని భయంతో కావచ్చు. అవును, ఆ సిఐ పేరేమన్నారు? నరసింహారెడ్డి అంకుల్. ఓ, నరసింహారెడ్డా. సార్ నమస్తే సార్. నరసింహారెడ్డి, సుబ్రహ్మణ్యం కేసు గురించి డీటెయిల్స్ కావాలయ్యా. అలాగే సార్. సార్ వాడు అదంతా సరే, ఇది మామూలు సివిల్ కేసే కదా, దానికెందుకు ఆ కుర్రాడి మీద చేయి చేసుకోవడం? సార్, మీరనుకున్నట్టు వాడు మామూలు మనిషి కాదు సార్. కేసు సివిల్ కేసే కావచ్చు సార్, కానీ వాడు పెద్ద క్రిమినల్ సార్. అతను క్రిమినల్ అని నువ్వెలా చెప్తావయ్యా? అతని మీద ఏమైనా పోలీస్ రికార్డులు ఏమైనా ఉన్నాయా? రికార్డ్ ఏంటి సార్, రిపోర్టే ఉంది సార్. వాడు నా కూతురికి లవ్ మ్యారేజ్ జరిపించాడు సార్. చాలా గోల్మాల్ వ్యవహారం చేశాడు. నీ కూతురికి లవ్ మ్యారేజ్ చేయించడం తప్పైతే ఆ అమ్మాయి అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు చూద్దాం. నీ పర్సనల్ గ్రెడ్జికి డిపార్ట్మెంట్ పవర్ యూజ్ చేయకు. నీకు శత్రువు అయినంత మాత్రాన దేశద్రోహి అయిపోతాడా?
లవ్ మ్యారేజేగా చేసింది, మర్డర్ ఏం చేయలేదు కదా. నేను చెప్పేది వినండి. సుబ్రహ్మణ్యాన్ని అక్కడికి రమ్మని చెప్తాను. ప్రొసీజర్ ప్రకారం ఏం చెయ్యాలో అంతవరకే చెయ్యి. మనసులో ఏదో పెట్టుకొని ఎగస్ట్రాలు మాత్రం చేస్తే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? అలాగే సార్. అమ్మా, మీ అబ్బాయికి ఏ సమస్య రాదు. వచ్చి సరెండర్ అవ్వమని చెప్పండి. సరెండర్ కూడా అవసరం లేదు, వచ్చి నన్ను కలవమనండి, నేను చూసుకుంటాను. నాకు సుబ్రహ్మణ్యం పెద్ద తప్పేం చేసినట్టు కనిపించట్లేదమ్మా. అసలు బ్యాంక్ డిసిప్లినరీ కమిటీ సాల్వ్ చేయాల్సిన మ్యాటర్ ఇది. అనవసరంగా కంప్లైంట్ ఇచ్చారు. వాట్ ఎవర్, నేను చూసుకుంటాలేండి. అంతా మీ చేతుల్లోనే ఉందండి. మీరేం కంగారు పడకండి, అంతా సవ్యంగానే జరిగిపోతుంది. వస్తాను సార్. ఈ నది దాటితే అవతలే సుభాష్ గడి ఇల్లు. పదరా వెళ్దాం. సోమన్నా, ఓ సోమన్నా, ఏటండి? బాగున్నావా? బాగున్నావా అంటున్నాను. బాగున్నారండి. సర్లే కానీ అవతలకి వెళ్ళాలి, తీసుకెళ్ళు. వస్తున్నారండి. పదండి. అన్నా, ఆ సుభాష్ గడ్ గురించి మొత్తం తెలుసుకున్నాను. వాడు చాలా ఫ్రాడ్ గడన్నా. వాడికి సహాయం చేసి మీరేంటి ఇలా ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నారు? తప్పైపోయిందన్నా. వాడు పక్కాగా ప్లాన్ వేసి హార్ట్ ప్రాబ్లం అని హాస్పిటల్లో జాయిన్ అయ్యి సుబ్రహ్మణ్యాన్ని మోసం చేశాడన్నా. అవునా? వీడేమో జాలిపడి సాయం చేస్తే వాడు ఇలా చేశాడన్నా. వాడిని ఊరికే వదలకూడదన్నా. ఏంటి సుబ్రహ్మణ్యం గారు ఆలోచిస్తూ బాధపడుతున్నారా? మీరేం బాధపడకండి. వాడు ఉండే ప్లేస్ మనకు తెలిసిపోయింది కదా. ఇంట్లో దూరి నాలుగు తగిలిస్తే డబ్బు మొత్తం కక్కుతాడు. మనతోటే పెట్టుకుంటాడు వాడు. మనకు ఆ ఏరియా కౌన్సిలర్ బాగా తెలుసులేండి, ఆయనతో చెప్దాం. మీరేం వరీ అవ్వకండి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? శ్రావణి గురించేనా? ఒక్క నిమిషం రా. హలో హలో, వివి కాలేజా అండి? అవును. నమస్తే సార్. ఒక ఇంపార్టెంట్ అయిన విషయం సార్. శ్రావణి అనే అమ్మాయితో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. ఏ శ్రావణి? ఎలక్ట్రికల్ హెచ్ఓడినా? లేదండి, ఈ అమ్మాయి స్టూడెంట్, బీఈ ఫస్ట్ ఇయర్ సార్. నిన్ననే జాయిన్ అయింది. నిన్న చేరిందా? అవును సార్. అప్పుడే అబ్బాయిల దగ్గర నుంచి ఫోన్లా? ఏం బాబు, అమ్మాయి కాలేజీలో చేరిన 2 రోజు నుంచే ఫోన్లా? ఏమయ్యా, కాలేజీ వదిలేక ఏ పార్కులోనో సినిమా హాల్లోనో కలిసి మాట్లాడుకోవచ్చు కదా. ఏంటి సార్ మీకు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? కాలేజ్లో చదివే అమ్మాయికి దుర్మార్గులే ఫోన్ చేస్తారా? నాకు ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటో తెలియకుండా మాట్లాడకండి సార్. ఓ సారీ సార్, మీకు ఆ అమ్మాయికి ఏ బంధుత్వం ఉంది సార్? మీరు ఆ అమ్మాయికి అన్నయ్యా? కాదండి. మరి ఏం సార్ మాటలు రావడం లేదు, తాత అని తడబడుతున్నారు? నా ఎక్స్పీరియన్స్లో నేను మీలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను. మా కాలేజీలో అమ్మాయిల్ని ఎందరిని చూశాను. అటెవరో తెలియకపోయినా నేను కరెక్ట్గానే మాట్లాడతా. ఇప్పుడు ఆ అమ్మాయిని పిలవడం కుదరదు, ఫోన్ పెట్టేయ్. సార్ హలో హలో హలో. ఏంటయ్యా? నేను శ్రావణి ఫ్యామిలీ ఫ్రెండ్ సార్. అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ప్లీజ్ సార్. అమ్మాయిలతో అందరూ ముఖ్యమైన విషయాలే మాట్లాడతారయ్యా. చందమామ కథలు చెప్తారా ఏంటి? అవును, ఆ అమ్మాయి పేరేంటన్నావు? శ్రావణియా? అవును సార్. పిలుస్తాను, లైన్లో ఉండు.